హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు గులాబ్ జామున్ తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి. ఈ కప్పుతో 2 కప్పులు పిండి తీసుకున్నానండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలపాలండి. ఇలా ముద్ద కింద కలిపేసుకోవాలండి. అంత గట్టిగా కూడా కలుపుకోకుండా ఇలా ఉండొచ్చేలా కలుపుకోవాలండి. విడిపోకోకుండా లూజ్గా కలపాలండి. ఈ కలిపిన 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇంతట్లో పానకం పొయ్యి మీద పెట్టుకుందామండి. 2 కప్పుల పిండికి 2 కప్పులు వాటర్ పోతున్నాయండి. నీళ్ళు కొంచెం మరుగుతున్నాయండి. ఒకప్పుడు షుగర్ వేసుకుంటున్నానండి. లాలిక్కాయ పొడి వేస్తున్నా. పాకం అయిపోయింది. పాకం తీగ పాకం రాకూడదు. ఇలా గంటి అంటున్నట్టు ఇలా ఉండాలి. అంత తీగ పాకం వస్తే లడ్డు గులాబీ జామ్ విడిపోద్ది. పానకం పక్కన పెట్టుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఇప్పుడు ఉండల కింద తయారు చేసుకోవాలి. ఈ ఉండలు తయారు చేసే లోపలకి స్టవ్ మీద నూనె పెట్టుకున్నానండి. ఉండలు తయారు చేస్తాం అయిపోయింది. నూనె కూడా వేడెక్కింది. అంత హైలో పెట్టకూడదు. కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లో వేయించుకోవాలి. పిండి బాగా కలుపుతూ వల్ల ఎడకోకుండా బాగా ఉన్నాయి. ఎగిపోని ఇలాగ ఎర్రగా గోల్డ్ కలర్లో ఎగాలి. ముందుగా పాకం చేసిన పాకంలో వేసుకుంటున్నా. అయిపోయిందండి గులాబీ జామున్ చేయడం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.